ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి ఒక సాధువులాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సాధువు అంటే ఒక ప్రత్యేకమైన జీవితం చేసేవాళ్ళు, వేరుపాటు జీవితం కలిగిన వాళ్ళు. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా అలాంటి వేరుపాటు జీవితం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డవైన నీకు దేవుడు అనేక తలాంతులు ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ అందమైన వ్యక్తివి కావచ్చు, ఆస్తిపరుడవు కావచ్చు, లోకంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తివి కావచ్చు, ఒక మంచి ఉద్యోగివై ఉండవచ్చు. కానీ నీకెన్ని టాలెంట్స్ ఉన్నా, నీకెన్నున్నా, నువ్వు దేవుని ఎదుట, ఈ లోకం ఎదుట కూడా ఒక సాధువు వలె కనబడాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీకున్న జ్ఞానాన్ని బట్టి గాని, నీకున్న తెలివిని బట్టి గాని, నీకున్న బలాన్ని బట్టి గాని నువ్వు అతిశయించకూడదు. వేటిని నువ్వు సంపాదించుకున్నా, నువ్వెంత గొప్పవాడివైనా కూడా దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. వీటన్నిటిని కూడా నేను దేవుని కృప వలనే సంపాదించుకున్నాను అని నువ్వు దేవుని ఎదుట ఒక సాధువు వలె తగ్గించుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మరి అలాంటి సాధు గుణాలను నువ్వు కలిగి ఉంటేనే దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి నువ్వు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయున్నా, అది ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అవమానాల మధ్యలో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. అది ఏ సమస్యను బట్టి నువ్వు కృంగి ఉన్నా ఆయన నిన్ను ఆ కృంగిన అనుభవాల నుంచి లేవనెత్తి నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు రాజును మనం గమనించినట్లయితే, మరి తనకున్న జ్ఞానాన్ని బట్టి తను ఎంతగానో అతిశయించి దేవుని ఎదుట తగ్గించుకోకుండా తను తాను హెచ్చించుకున్నప్పుడు అతడు ఒక పశుప్రాయుడిగా మారిపోయాడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో పౌలును మనం గమనిస్తే, సౌలు పౌలుగా మార్చబడి గొప్ప పరిచర్యను యేసుక్రీస్తు వలె చేశాడు. మరి ఇతడు కూడా దేవుని కుమారుడే అని మనుషులందరి చేత సాక్ష్యం పొందాడు. యేసయ్య తరువాత గొప్ప పరిచర్య చేసి సాక్ష్యం పొందుకున్నాడు. మరి అటువంటి సాక్ష్యం కలిగిన దేవుని ఎదుట ఎంతగానో తగ్గించుకుని ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన కృపే నన్ను బ్రతికిస్తుందని, ఆయన కృప లేకపోతే నేను క్షణము కూడా బ్రతుకలేనని ఒక మంచి సాక్ష్యం దేవుని గుర్చిస్తున్నాడు. అంతేకాకుండా దేవుని ఎదుట, మనుషులందరి ఎదుట కూడా తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మరి దేవుని ఎదుట తగ్గించుకుని సాధు యొక్క గుణాలను కలిగి ఒక వేరుపాటు జీవితం, సాధారణమైన జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ఒక తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు కృంగినప్పుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు, రక్షించి కాపాడే దేవుడై ఉన్నాడు. మరి నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటే నిన్ను సాతానుగాడు అనేక రకాలుగా ఇంకా కృంగతీసి నిన్ను నరకానికి దగ్గరగా తీసుకుని వెళ్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లోంచి నువ్వు తప్పించబడాలన్నా, సాతాను కబంధ హస్తాల్లో చిక్కబడకుండా నువ్వు కాపాడబడాలన్నా నువ్వు దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మరి అటువంటి జీవితం కలిగి దేవుని ఎదుట తగ్గించుకుని దేవుని ఎదుట ఒక మంచి సాక్షిగా నువ్వు ప్రజ్వరిల్లుదువుగాక. అట్టి కృప నా దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరు సాధువులను కాపాడే దేవుడవని, కృంగి ఉన్నప్పుడు రక్షించే దేవుడవని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా విశేషమైన కృప మీరు దయచేయండి. సాధు గుణాలను మీరు దయచేయండి. వీటిని సంపాదించుకున్న, వీటిని కలిగి ఉన్న, అవన్నీ నీ వలన కలిగినవని నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ ఎదుట తగ్గించుకునే ఆ గొప్ప మంచి మనస్సును నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృంగిన సమయంలో నీ బిడ్డల్ని మీరు లేవనెత్తి రక్షించి గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని సమస్త ఘనత మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.